హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు చక్కగా ఒక మిడిల్ క్లాస్ ఏంటండి, ఇండియాలో ఉన్నది 80% 90% మంది మిడిల్ క్లాసే. కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ మందికి మనందరికీ రోజు పనికొచ్చే మన మంగళసూత్ర చైన్, అలాగే బ్లాక్ బీడ్స్, అలాగే చక్కటి లో బడ్జెట్లో గ్రాండ్గా కనపడే మన గుల్ల గాజులు, ఇలా ఒక రెగ్యులర్ ఐటమ్స్ అండి. అంటే ఎక్కువ రోజు మనం ఉపయోగపడే, మనకి దైనందిన జీవితంలో ఉపయోగపడే ఐటమ్స్ తోటి ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. సో గైస్, ఫస్ట్ నేను ఒక చక్కటి మంగళసూత్ర చైన్ చూపిస్తానండి. అంటే డైలీ వేర్ మంగళసూత్ర, అంటే 365 డేస్ ఆడవారు చక్కగా మెళ్ళలో ధరించడానికి వీలుగా ఈరోజు ఒక ఇది కొత్త డిజైన్ అని చెప్పలేనండి. భాషా చైన్ అని, బాల్ భాషా చైన్ అని, కోయంబత్తూర్ ఆరిజన్. మీకు నేను చాలాసార్లు చెప్పున్నాను. ఈ కోయంబత్తూర్ వాళ్ళు ఏంటంటే తమిళనాడు స్టైల్లో ఏదైనా కొత్త చైన్ కనపడితే దానికి రజనీకాంత్ గారి సినిమా టైటిల్స్ అనివ్వండి, అవి ఆ పేరు పెడుతూ ఉంటారు. గుర్తించడానికి ఒక పేరు ఇవ్వాలి కదండి. ఇప్పుడు నన్ను ఎలా అయితే వాసు అని మీరు గుర్తిస్తారో, అలా ప్రతి మనిషికి పేరు ఉన్నట్టు ప్రతి డిజైన్కి కూడా ఒక పేరు ఇస్తూ ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు చైన్స్ కొన్ని వందల డిజైన్స్ ఉన్నాయి, వాటిని గుర్తించడం కష్టం. తయారు చేసిన వాళ్ళకి కూడా ఆ పేరు ఏంటో గుర్తుండదు, గుర్తించలేకపోవచ్చు అన్ని డిజైన్స్ మీద. సో ప్రతి డిజైన్కి ఒక పేరు ఇవ్వటం అలవాటు. ఆ విధంగా భాష అని ఒక చైన్ నామకరణం చేశారు. ఆ తర్వాత దాన్నే కొంచెం డెవలప్ చేసి బాల్ భాష అని తీసుకొచ్చారు. ఇది చాలా పాత చైనేనండి, దాదాపుగా 20 సంవత్సరాల నుంచి. మీలో చాలామంది చూసుంటారు. ఒక 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి కూడా వాడుకలో ఉంది చైను. చక్కగా కొంచెం గ్రాండ్గా, అంటే ఇది హ్యాండ్మేడ్ చైన్ అండి, నో డౌట్. కంప్లీట్గా హ్యాండ్మేడ్ చైన్ ఇది. బట్ మనకి బొద్దు చైన్ లాగా లేదా రోప్ కటింగ్ చైన్ లాగా ఒక 15 సంవత్సరాలు వాడుకోవచ్చా, 20 సంవత్సరాలు అంటే నేను చెప్పలేను. కానీ జాగ్రత్తగా వాడుకుంటే మీకు చక్కగా గ్రాండ్గా మెడలో కనబడుతుంది. ఆ 20-25 గ్రాముల్లో కూడా మీకు ఒక 50 గ్రాములు చైన్ వేసిన ఫీల్ కలుగుతుంది. ఇది కొంచెం గుల్ల చైన్ అండి, పూర్తిగా గట్టి చైన్ కాదు, అలాగని పూర్తిగా గుల్ల చైను కాదు. బాల్ వర్క్ అది వస్తుంది, రెండు వైపులా బాల్ అతకడం జరుగుతుంది. సో అతికిన బాల్స్ వల్ల ఆ బ్రాడ్నెస్ వస్తుంది, డిజైన్ పెద్దగా కనపడుతుంది. అట్ ద సేమ్ టైం కొంచెం మనకి జాగ్రత్తగా వాడుకోవాలండి. డ్యామేజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుందనే చెప్పాలి. అంటే జాగ్రత్తగా వాడుకుంటే మీరు చక్కగా ఒక 10 ఏళ్ళు వాడుకోవచ్చు అండి. ఈ చైన్ని 10-15 సంవత్సరాలు వాడిన వారు తెలుసు నాకు. సో బాల్ భాషా చైన్ అండి, చాలా నీట్గా ఉంటుంది. ఇది నేను డబల్ చైన్ 26 ఇంచెస్ చేయడం జరిగిందండి. ఇది సూత్రం చైన్ లాగా చక్కగా ఇలా వచ్చేస్తుంది, ఇక్కడ సూత్రాలు వచ్చేస్తాయి. 26 ఇంచెస్ అండి, ఫుల్ లెంగ్త్ చైను. ఒక 45 గ్రామ్స్లో చేశానండి. అంటే ఒక 22 గ్రాముల్లో ఒక లైన్ చేశాను అనుకోండి. ఇది డబల్ చైన్ కింద చేశాను. అక్కడక్కడ జాయింట్స్ ఇవ్వడం జరిగింది. జస్ట్ ఒక కట్స్ లాగా ఒక 4-5 ప్లేసుల్లో జాయింట్స్ ఇచ్చాను. అటు ఇటు చైన్స్ మూవ్ అయిపోకుండా చక్కగా బాడీ మీద రెస్ట్ అయి ఉండటానికి వీలుగా జాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ విధంగా బాల్ భాషా చైన్ అండి. కొంచెం గ్రాండ్గా ధరించాలి, కాస్త దూరం నుంచి కూడా చైన్ కనపడాలి. మెడలో ఆ ఎల్లో గోల్డ్ చక్కగా రోజు పెద్ద ముత్తైదుల్లాగా ధరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం అనుకోండి, మిడిల్ ఏజ్డ్ వారి కోసమే చూపిస్తున్నానండి ఈ వీడియో. యంగ్స్టర్స్ బహుశా ఇంత లావ్ చైన్స్ వేసుకునే పరిస్థితి లేదు, చాలా సింపుల్గానే చేస్తున్నాం వాళ్ళకి సన్నగా. సో అదేవిధంగా అదే మిడిల్ క్లాస్ 40+ స్త్రీమూర్తుల కోసం, ఉమెన్ కోసం బ్లాక్ బీడ్స్ చూపిస్తున్నానండి. ఇది కూడా 2 వరుసలు ఉంది, పలకసర్లతోటి బ్లాక్ బీడ్స్ నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. మీరు చాలా డిజైన్స్ చేయడం జరిగింది. సో ఈరోజు ఈ డిజైన్ ఏదైతే ఉందో చక్కగా కింద చిన్న సూత్రాలు ఇచ్చేసాం. చక్కగా 2 సూత్రాలు. అంటే మీరు చాలామంది చూసే ఉంటారండి, మిడిల్ ఏజ్డ్ ఆడవారు చాలామంది చక్కగా మంగళసూత్రం పెద్దగా శారీ మీద ధరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. రోజంతా కూడాను మనకు రోజు కనపడుతూనే ఉంటారు. సో అటువంటి వారి కోసం ఇంకా బ్యాక్ చైన్ కూడా లేదండి, ఫుల్ లెంగ్త్, ఆల్మోస్ట్ 30 ఇంచెస్ లెంగ్త్ ఉంది. మీకు తల మీద నుంచి వెళ్ళిపోతుంది, పూర్తిగా చక్కగా బాడీ మీద పలకసర్లు ఇచ్చేటప్పటికి మీకు ఆ గ్రాండ్నెస్ వచ్చేసిందండి, ఆ వెయిట్ వచ్చేసింది ఆర్నమెంట్లో. చక్కగా బాడీ మీద అలా రెస్ట్ అయి ఉంటుంది అనమాట పలకసర్లు ఇవ్వటం వల్ల. ఎందుకంటే వెయిట్ తీసుకుంది. ఇది ఒక 35 గ్రామ్స్ అండి. 2 లైన్స్ గ్రాండ్గా బ్లాక్ బీడ్స్ ధరించాలనుకునే వాళ్ళకి చక్కటి చాయిస్ అండి. ఇలాంటి అంటే ఈ డిజైన్ కొత్తదనో లేదా ఏదో మనం క్రియేట్ చేసామనో చెప్పలేము. చాలా ఓల్డ్ డిజైన్. పలకసర్లు అనేటప్పటికీ
మన తాత ముత్తాతల దగ్గర నుంచి మన తెలుగు వారు ధరిస్తున్న డిజైన్ అనమాట. పలకసర్లో చైన్స్, స్టెప్ చైన్స్, అలాగే బ్లాక్ బీడ్స్ కాంబినేషన్లో నల్లపూసల హారాలు ధరించడం మన తెలుగు వారికి అలవాటే. సో ఆ విధంగా చక్కగా సూత్రాలతోటి, పలకసర్లతోటి, 2 లైన్స్ బ్లాక్ బీడ్స్ తోటి, సైజు కూడా చూడండి. మీకు బాగా చిన్న సైజు మన యంగ్స్టర్స్కి వాడామనుకోండి, చాలా చిన్న నెంబరు, చిన్నది వాడుతూ ఉంటాం. 10 నెంబర్, 11 నెంబర్ అని చెప్తుంటాను నేను ఇప్పుడు. అలాగే ఇది 9 నెంబర్ అండి. అంటే ఇక్కడ నెంబర్ తగ్గే కొద్ది బీట్ సైజు పెరుగుతూ ఉంటుంది. మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను. సో ఆ విధంగా చక్కగా కొంచెం పెద్ద సైజు బ్లాక్ బీడ్స్ వాడి బ్యూటిఫుల్ లాకెట్ ఇచ్చి చక్కగా సూత్రాల లాకెట్, అలాగే పల్క్సర్లు ఇచ్చి డిజైన్ చేసామండి. ఒక 35 గ్రామ్స్లో వచ్చేసింది. 30 ఇంచెస్ ఫుల్ లెంగ్త్ హారం ఇక్కడికి వచ్చేసేలాగా డిజైన్ చేసామండి. సో అదేవిధంగా ఇంకొక డైలీ వేర్ బ్యాంగిల్స్ చూపిస్తానండి. ఇవి ఇన్ఫ్యాక్ట్ డైలీ వేర్ అని ఎందుకన్నానంటే లోపల చక్కగా లాక్ నింపేసాం. ఇది హాఫ్ రౌండ్ బ్యాంగిల్స్ అండి. హాఫ్ రౌండ్ బ్యాంగిల్స్ అంటే మీకు తెలుసు కదా, గుల్ల బ్యాంగిల్స్ అంటాం, హాఫ్ రౌండ్ బ్యాంగిల్స్ అంటాం. ఈ విధంగా డైలీ వేర్ బ్యాంగిల్స్ అనమాట. చక్కగా బ్యాంగిల్స్ మీద మంచి బ్యూటిఫుల్ కటింగ్ వర్క్స్ చేయడం జరిగింది. చక్కటి బెంగాలీ వర్క్ చేయడం జరిగింది. అలాగే స్టోన్స్ ఎక్కడ వాడలేదండి, మీనా ఇవ్వడం జరిగింది, రెడ్ గ్రీన్ మీనా. సో క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి, చాలా మంచి మైనర్ బ్యూటిఫుల్ వర్క్ చేయడం జరిగింది. ఆ డల్ ఫినిష్, హై ఫినిష్ కాంబినేషన్లో ఈ బ్యాంగిల్స్ మనం రెగ్యులర్గా వాడేయనండి. చాలా ఓల్డ్ డిజైన్సే, బట్ కొంచెం కొత్త డిజైన్, ఆ డిజైన్ అటు ఇటు మారుస్తూ ఉంటాం అప్పుడప్పుడు. సో బ్యూటిఫుల్ కట్స్ వచ్చినాయండి. కొత్త డిజైన్ లాగా చక్కగా ఆ మీనా అది వాడి స్టోన్స్ లేకుండా లోపల లాక్ నింపేసాం. హాఫ్ రౌండ్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ మొత్తం లాక్ నింపేసాం. అదర్వైజ్ మనకు 40 గ్రాములు జత చక్కగా. ఇన్ఫ్యాక్ట్ నిజానికి జాగ్రత్తగా వాడుకునే వాళ్ళకైతే 20 గ్రాముల్లో ఈ బ్యాంగిల్ 24 సైజ్ 26 సైజ్ చేసాము అంటే బ్యూటిఫుల్గా మీరు వాడుకోవచ్చండి. డ్యామేజ్ ఛాన్స్ ఏమి ఉండదు. 20 గ్రాములు అంటే గట్టిగానే తయారైపోతుంది. బట్ డైలీ వేర్ చేయాలి, రోజు వాడుకోవాలనుకునే వాళ్ళ కోసం, కొంచెం ఆడవారంటే మీకు వర్క్ స్టేషన్స్లో ఉంటారు, అలాగే కిచెన్లో ఉండాలి, వర్క్ చేస్తూ ఉండాలి. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఆ బెండింగ్ ఛాన్స్ లేకుండా లాక్ కూడా నింపేయడం జరిగింది. అఫ్కోర్స్ అది మీ ఆప్షన్ అనుకోండి. లాక్ నింపిన వస్తువులు, థ్రెడ్ వస్తువులు, అలాగే అదర్ దాన్ మెటల్, గోల్డ్, ఎల్లో గోల్డ్ తో తయారు చేయబడ్డ ఐటమ్స్ ఎలా కొనుక్కోవాలి ఏంటి అనేది నేను చాలా వివరంగా వీడియోస్ చేశాను, ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు జ్యువెలరీ చూపించడమే నా ఇంటెన్షన్ కాదండి, మిమ్మల్ని నాకు తెలిసిన ఆ కొద్దిపాటి నాలెడ్జ్ మీతో షేర్ చేసుకోవాలనేది నా వీడియోస్ చేయడంలో మెయిన్ ఇంటెన్షన్. సో దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.